నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అన్నాడు మహాకవి గురజాడ. ఇది నిన్నటి మాట. ఇవాళ ఆ తిండిలోనే నాణ్యత చూస్తున్నారు. పాత ఆహారపు అలవాట్లని పక్కన పెట్టి కొత్త వాటిని ముందుకు తెస్తున్నారు. నిజానికి ఇవి కొత్తవేమీ కాదు, పాతవే మనకి కొత్తగా పరిచయం అవుతున్నాయి. అవే ఆర్గానిక్ ఫుడ్స్. ఈ రంగంలో క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తూ ఇవాళ దేశమంతా విస్తరించిన టెరా గ్రీన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిఖితా భాను ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ అతిథి. హలో లిఖితా, హౌ ఆర్ యూ? గుడ్. వెల్కమ్ టు అవర్ షో బెస్ట్ ఇన్ ద బిజినెస్. థ్యాంక్ యూ. మీ పచ్చని పొలాలు చూస్తూ ఉంటే 60s హిందీ సినిమా ప్రేక్షకుల్ని ఉర్రూతలు ఊగించిన మనోజ్ కుమార్ పాట గుర్తొస్తుంది. మీరే దేశ్కి ధర్తీ సోనా ఉగ్లే ఉగ్లే హీరే మోతి. నిజంగానే మట్టి నుంచి బంగారం పండిస్తున్న ఫీలింగ్ మీకు కలుగుతుందా? ఆ బంగారం కన్నా బెటర్ ఇదే పండిస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మన హెల్త్కి మన లైఫ్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గుడ్ ఫుడ్. అండ్ గుడ్ ఫుడ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. గోల్డ్ కన్నా డైమండ్స్ కన్నా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ దెన్ గోల్డ్. అందరూ చేసే పని చేయడం ఈజీ, ఒంటరి ప్రయోగాలు ఎప్పుడు కష్ట నష్టాలతో ఉంటాయి. ఆర్గానిక్ ఫుడ్స్ కూడా అటువంటి రంగమే. అసలు ఈ టెరా గ్రీన్స్ ఆలోచన ఎలా మొదలైంది, ఇవాళ ఇంతగా ఎలా విస్తరించింది? యాక్చువల్గా ఫస్ట్ మేము టెరా గ్రీన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్దగా కంపెనీ అవుతుంది అని అలాంటి విజన్తో మేము స్టార్ట్ చేయలేదు. మా ఓన్లీ విజన్ ఏంటంటే మనం తింటున్నాం, ఇంకొక నలుగురికి పంచుదాం, అందరూ మంచి ఫుడ్ తినాలి, మనం ఒక్కళ్ళే కాకుండా మన ఫ్యామిలీయే కాకుండా అందరికీ ఒక మంచి ఫుడ్కి ఒక అవైలబిలిటీ అన్నది మనం ఇవ్వాలి అన్న థాట్తో స్టార్ట్ చేసాము. ఇంకా మా అమ్మ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టం. సో తను ఒక అగ్రికల్చరల్ దీంట్లో ఎక్స్పెరిమెంట్ చేయడం ఒక 20 years బ్యాకే స్టార్ట్ చేశారు. సో చిన్న వేయడము, అది వస్తుందా లేదా అని చూడడం, లేకపోతే ఈ కెమికల్స్ ఫర్టిలైజర్స్ లేకుండా ఒకలాగా ట్రై చేయడం. అప్పట్లో చిన్నగా స్టార్ట్ చేసి తను ఓన్ టెక్నిక్స్ని తను డెవలప్ చేసుకున్నారు. అప్పట్లో జస్ట్ మా ఫ్యామిలీకి అనే ఒక చిన్న కిచెన్ గార్డెన్ ఉండడం, దాన్ని చూసుకోవడం. సో ఒకలాంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నారు. సో అప్పుడు హైదరాబాద్ వచ్చాక ఇక్కడ అంటే మేము హైదరాబాద్ లాంటి బిగ్ సిటీలో లేము, అస్సాంలో ఉన్నాం. సో హైదరాబాద్ వచ్చాక దెన్ షీ రియలైజ్ దట్ ఇక్కడ ఉండే మార్కెట్లో దొరికే వెజిటేబుల్స్ అంతా ఒకలాంటి కెమికలీ ట్రీటెడ్ వెజిటేబుల్స్, వాసన. అండ్ అన్నిటికన్నా ఎక్కువ వాటిని మనం ట్రస్ట్ చేయలేం. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా పండిస్తున్నారు, సమ్మర్లో కాలీఫ్లవర్ ఎలా దొరుకుతుంది, ఇలా లైక్ ఒక సీజనల్ వెరైటీ అన్నది లేదు, ఏమీ లేదు. సో దాంతో కొంచెం డిస్హార్టన్ అయ్యి ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్లో అవుట్స్కర్ట్స్లోనే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడం, మళ్ళీ హైదరాబాద్ క్లైమేట్కి స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత స్లోగా ప్యాషన్ పెరిగి లార్జ్ స్కేల్ ఆర్గానిక్ ఫార్మింగ్తో ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టారు. నిజంగానే మీరు చెప్పినట్టు ఇది మీ అమ్మగారు వేసిన బీజం. ఆ మొక్క మాని ఇవాళ ఇన్ని రకాల ఆర్గానిక్ ఫలాలను ఇస్తుంది. అసలు మీ అమ్మగారు మనసులో ఈ ఆర్గానిక్ విత్తనాన్ని ఎవరు నాటారు? అంటే ఆర్గానిక్ విత్తనం అని మా అమ్మకు కూడా తెలీదు, కానీ ఒక కెమికల్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడకుండానే అగ్రికల్చర్ చేద్దామన్న ఉద్దేశం అంతే. అది ఆర్గానిక్ కాదు. అప్పట్లో అంత ఇది లేదు, కానీ ఒక అబ్సెషన్ లాగా ఒక మంచి ఫుడ్ కావాలి, ఒక ప్యాషన్తో అగ్రికల్చర్ అంటే. ఇప్పటికి అమ్మ ఇలా పొలానికి వస్తే బీట్రూట్ చూస్తే మొత్తం ఇంకా డే అంతా హ్యాపీ అయిపోతారు. సో ఒకలాంటి ప్యాషన్ అగ్రికల్చర్ అంటే. సో మొత్తం ఈ ఫార్మింగ్, క్రాపింగ్ అంతా కూడా అమ్మే చేస్తారు, పర్సనలీ చేస్తారు. సో ఇప్పటికి కంపెనీలో కూడా షీ హ్యాండిల్స్ ఎంటైర్ క్రాపింగ్. మా ఫార్మర్స్ ఏదైతే 4000 మంది ఫార్మర్స్తో మేము వర్క్ చేస్తామో వాళ్ళ ట్రైనింగ్ దగ్గర నుంచి, వాళ్ళ సపోర్ట్ దగ్గర నుంచి అంతా తనే చూసుకుంటారు. సో ఐ థింక్ ప్యాషన్, ఒక అగ్రికల్చర్లో ఉన్న ప్యాషన్ తనకి చాలా ఉంది. సో అలాగే ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఆఫ్. మీరు చెప్పినట్టు మీ అమ్మగారు చేసిన వ్యవసాయం ఒక సన్నకారు వ్యవసాయం లాంటిది. మీరు వచ్చి జత కలిసాక దానికి ఒక లార్జ్ స్కేల్ రూపం వచ్చింది. మీ ప్రస్తుతం కంపెనీలో మీ రోల్ ఏమిటి? మీ అమ్మగారు పద్మజ్ గారికి బాధ్యత ఏమి ఇచ్చారు? అమ్మ మొత్తం బ్యాక్ ఎండ్ చూసుకుంటారు.
అంటే మా ఫార్మర్స్తో పనిచేయడం, ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్ అవన్నీ చూసుకుంటారు. ఇక్కడ ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ అక్కడ వరకు చూసుకుంటారు. బేసిక్గా ప్యాకెట్లో వచ్చేంత వరకు ఏం ఆపరేషన్స్ అయితే జరుగుతాయో అన్నీ చూసుకుంటారు. నేను ప్యాకెట్ నుంచి వచ్చాక ముందు సేల్ వరకు చూసుకుంటాను. అంటే మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్, R&D అవన్నీ నేను చూసుకుంటాను. సో ఫ్రంట్ ఎండ్ నేను చూసుకుంటాను, బ్యాక్ ఎండ్ అమ్మ చూసుకుంటారు. ఇవాళ ప్రతి ఒక్కరు హెల్త్ గురించి, ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నారు. ఆర్గానిక్ ఫుడ్స్ కూడా అందులో భాగంగానే చర్చకు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా భారీగా ఉంటాయి. టేస్ట్ నుంచి క్వాంటిటీ వరకు అన్నీ పట్టింపులే. ఈ మైండ్ సెట్తో ఉన్న పబ్లిక్ని మీరు ఎలా అడ్రస్ చేయగలుగుతున్నారు? రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఆర్గానిక్ ఫుడ్ అన్నది అన్నీ ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అండి. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేయాలి అని. అలా అని మనము తిండి మానేసి లేకపోతే సాలెడ్స్ తిని అలా కాదు. మనం ఏదైతే చూస్ చేసుకుంటాం మన లైఫ్ స్టైల్ ఒక సస్టైనబుల్ వేలో ఉండాలి. మనకి అన్నం తినాలని ఉంటే అన్నమే తినాలి, కానీ ఎంత తింటున్నాం, ఎలాంటి అన్నం తింటున్నాం అన్నది ఇంపార్టెంట్. సో ఆర్గానిక్ ఫుడ్ అన్నది హెల్త్లో డెఫినెట్లీ ఒక బిగ్ పార్ట్. ఎందుకంటే మన అన్నెసెసరీ ప్రాసెసెస్, అన్నెసెసరీ కెమికల్స్, ఫర్టిలైజర్స్ అన్నది మన బాడీలోకి మనం ఇంజెక్ట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మనము ఒక ఫుడ్ తింటే, లెట్స్ రైసే తింటున్నాము, అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా ప్రాసెస్ అయ్యిందో, ఎవరు పండించారో, ఎలా పండించారో మనకు అసలు ఏం ఐడియా ఉండట్లేదు. సో అలా కాకుండా మనం చూసుకోవాలి ఏం తింటున్నాం, ఎలాంటి ఫుడ్ తింటున్నాం. డే 1 నుంచి ఒక అవేర్నెస్ అంటూ క్రియేట్ చేసుకుంటే అది మన లైఫ్ స్టైల్తో ఒక పార్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ డిఫరెంట్, ఒక ఎఫర్ట్ లాగా ఉండిపోతుంది. అంటే చాలా మందికి అదే అనిపిస్తుంది. ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ప్రత్యేకంగా ఒక షాప్కి వెళ్ళాలి, అక్కడ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మనకి తెలీదు, అది మనకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. చాలా మందికి ఎస్పెషలీ విత్ రిగార్డ్ టు టేస్ట్ అనుకుంటారు, ఆ టేస్ట్ ఉండదు. ఆర్గానిక్ ఫుడ్ కి కన్వెన్షనల్ ఫుడ్ కి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఆర్గానిక్ ఫుడ్ ఇంకా బాగుంటుంది. So it's a misconception that organic food ante edo rotten ga undali, chinnaga undali, puchchipoyi undali annadi it is a big misconception. లిఖిత, ఆర్గానిక్ ఫుడ్స్ మీద ఆసక్తితో పాటు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఏది ఆర్గానికో ఏది కాదో తెలుసుకోవడం కష్టం అవుతుంది. మార్కెట్లో ఆర్గానిక్ పేరుతో అనేక బ్రాండ్స్ కనిపిస్తున్నాయి. అసలు ఆర్గానిక్ అంటే ఏమిటి? ఆ ఉత్పత్తుల్ని ప్రజలు గుర్తించడం ఎలా? మీరు అన్నది వెరీ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్ అన్నది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయిన వల్ల అందరూ వచ్చేస్తున్నారు. కానీ కొన్ని గుర్తింపులు ఉన్నాయి. యాజ్ అ కస్టమర్, యాజ్ అ కామన్ పర్సన్ ఎవరైతే మీరు కొనుక్కుంటున్నారో దాన్ని టు డిఫరెన్షియేట్ దేర్ సమ్ మార్క్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్టిఫికేషన్ అండి. ఇప్పుడు మేము ఏదైతే టెరాగ్రీన్స్లో అన్ని ప్రోడక్ట్స్ ఏదైతే అమ్ముతామో అవన్నీ 100% ఆర్గానిక్ అండ్ దే ఆర్ ఆల్ సర్టిఫైడ్. అంటే మనకి సర్టిఫికేషన్ బాడీస్ ఉంటాయి అండ్ దే ఆర్ రెగ్యులేటెడ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ బేసిక్లీ ఎక్స్పోర్ట్స్కి సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్లో చాలా స్ట్రింజెంట్ ఏవైతే గైడ్ లైన్స్ ఉంటాయో అవన్నీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మ్యారీగోల్డ్ అని వేసాము అని అంటున్నాం, అది ఇట్స్ గైడ్ లైన్. ఎందుకంటే మ్యారీగోల్డ్ అట్రాక్ట్స్ పెస్ట్. అక్కడ మనం క్రాప్కి వెళ్ళకుండా పెస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది మ్యారీగోల్డ్. సో అది ఇట్స్ ఆర్గానిక్ వే ఆఫ్ పెస్ట్ కంట్రోల్. మనం పెస్టిసైడ్ స్ప్రే చేయకుండా ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ గైడ్ లైన్స్ ఏదైతే మనకి ఇస్తారో అవి మేము ఫాలో అవుతాము. అండ్ ఆడిట్స్ అవుతాయి, ఇంటర్నల్ ఆడిట్స్ అవుతాయి, ఎక్స్టర్నల్ ఆడిట్స్ అవుతాయి. జనాలు వస్తారు, చూస్తారు, సర్టిఫికేషన్ ఆఫీసర్స్ వస్తారు. అంటే సాయిల్ క్వాలిటీ ఎలా ఉండాలి? ద ఫస్ట్ స్టెప్ ఇస్ దట్. మా సాయిల్ టెస్ట్ చేస్తారు, మా వాటర్ టెస్ట్ చేస్తారు, మా ప్రోడక్ట్ టెస్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు. కాబట్టి ఏ ప్యాకెట్ మీద అయితే మీరు ఆ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ లోగో ఉంటుందో, USDA ఆర్గానిక్ సర్టిఫికేషన్ లోగో ఉంటుందో అది మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే దానికి చాలా క్రైటీరియా మీట్ అయితే కానీ మాకు ఆ లోగో వాడే ఇది ఉండదు ప్యాకెట్ మీద. అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ 100% ఆర్గానిక్ ఎప్పుడైతే మీరు వాడతారో అది ఓన్లీ 100% ఆర్గానిక్ ప్రోడక్ట్కే వాడగలుగుతారు అకార్డింగ్ టు ద గవర్నమెంట్ గైడ్ లైన్స్.
సో మీరు 100% ఆర్గానిక్ ట్యాగ్ ఒకటి చూసుకోవాలి. వీఆర్ ద ఓన్లీ కంపెనీ విచ్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ అన్ ఆర్గానిక్ ఫార్మ్. మీరు చెప్తున్నట్టు మీరు చిన్న పిల్లల్ని కూడా మీ ఫామ్కి తీసుకొస్తారు, వాళ్ళకి ఏంటి ఎలా చేయాలి అన్నది చూపిస్తారా ఎలాగ? అవునండి, అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో రైట్ ఫ్రమ్ ల్యాండ్ ప్రిపరేషన్, ల్యాండ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇన్పుట్స్ వేస్తాము, ఎలా అంటే నీమ్ కేక్ అని, అదర్ లైక్ కంకాక్షన్స్ especially made with cow urine, cow dung, different leaves అట్లా పేస్ట్ చేసేస్తాము. ఈ ఇన్పుట్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్. సీడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఇప్పుడు మీరు లైక్ మార్కెట్లో సీడ్ ప్యాకెట్ మీద ఇట్స్ ట్రీటెడ్ విత్ పాయిజన్ అని రాసి ఉంటుంది. ఇఫ్ యూ ఎవర్ బై ఒక సీడ్ ప్యాకెట్ మీరు మార్కెట్లో కొంటే నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ పాయిజన్ అని రాసి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ good, so you can imagine that ade seed meer vaartunnaru. So what we do is we do a process like seed treatment. So బీజామృతం అని ఒక ఇది ఉంటుంది, దాన్ని ఏసి దాన్ని we treat it, and we use trichoderma powder, we treat the seed. ఆ సీడ్ ట్రీట్ చేశాక ఆ లేయర్ అంతా పాయిజనస్ లేయర్ పోయాక then we plant it. Then we transplant it into large scale agriculture. And what are the steps? Large scale lo kuda pest control ki em steps vaartam, pheromone traps vaartam, glue pads vaartam, light bulbs vaartam, ilanti different techniques edaithe vaartam vallaki practical ga we show them. మీరు దాదాపు 4000 మంది రైతుల్ని మీ ఆర్గానిక్ వ్యవసాయంలో వాడుతున్నారు. ఈ రైతుల ఎంపిక ఎలా జరుగుతుంది, వాళ్ళకి మీరు ఎటువంటి శిక్షణ ఇస్తారు? ఏదైతే ఫార్మర్ గ్రూప్స్ ఉన్నాయో అండి వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళని ఫస్ట్ ఏంటంటే ఆర్గానిక్ కల్టివేషన్ దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తాం. సో ఒక్కసారి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టి వాళ్ళు మాతో పనిచేయాలనే ఇంట్రెస్ట్ చూపెట్టాక వాళ్ళని మేము మా అంబ్రెల్లా కింద తీసుకుంటాం. అంటే దేశంలో ఎక్కడన్నా ఉండొచ్చా? అంటే ఒక గ్రూప్లో ఉంటే మాకు ఈజీ. సో ఏం చేస్తామంటే యూజువల్గా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో విలేజ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒక 20-25 మందితో 30 మందితో ఒక ఫార్మర్స్ మీటింగ్ పెట్టి అక్కడికి వెళ్ళి మేము మాట్లాడి వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళకి ఏమి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ చెప్పి అప్పుడు ఆ 25-30 గ్రూప్ లాగా మేము తీసుకుంటాం. సో ఎలా అవుతుందంటే ఒకళ్ళకి హెల్ప్ చేసుకుంటారు ఒక గ్రూప్లో ఉంటే. అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వర్క్ చేస్తారు అందరితో కలిసి. అండ్ మాకు కూడా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద ఉంటారు అక్కడ. సో అలాగా వీ హ్యావ్ బిల్ట్ చాలా ఆల్మోస్ట్ ఫస్ట్ థింగ్ మేము కంపెనీ అనుకున్నప్పుడు చేసింది ఫార్మర్స్తో పనిచేయడమే. సో అందరికన్నా ముఖ్యం ప్రోడక్ట్ పెట్టే ముందు, బ్రాండ్ పేరు పెట్టే ముందు, అన్నీ చేసే ముందు మేము మా ఫార్మర్ నెట్వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేసాము. సో అప్పుడు ఎందుకంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఏదైతే మనం మాట్లాడామో దానికి మినిమం 3 years పడుతుంది. ఎందుకంటే మన వాటర్ టేబుల్ సాయిల్లో ఆల్రెడీ కంటామినేషన్ ఉంటుంది కాబట్టి అది కంప్లీట్గా వెళ్ళిపోవడానికి 3 years పడుతుంది. అంటే నేను హఠాత్గా ఇది నేను ఇవాళ నుంచి ఆర్గానిక్ అవ్వదు. అయినా అదే ఎడ్యుకేషన్లో ఏంటంటే మనకి సర్టిఫికేషన్ ఉంటే ఈ 3 years పీరియడ్ కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్. సో కంప్లీట్గా మొత్తం వాష్ అవుట్ అయ్యాక అప్పుడు స్టార్ట్. సో ఈ 3 years కూడా మేము ఆ ఫార్మర్స్ని సపోర్ట్ చేస్తాం. ఏంటంటే ఈ 3 years ఎలా చేయాలి, ఏమేం చేయాలి, పేపర్ వర్క్ అన్నది ఆర్గానిక్ కల్టివేషన్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క గ్రెయిన్ ట్రాక్ చేస్తారు. మేము ట్రేస్నెట్ సాఫ్ట్వేర్ ఏదైతే వాడతామో దాని ప్రకారంగా ఒక్కొక్క గ్రెయిన్ ట్రాక్ చేస్తారు. సో ఇవాళ మీరు షెల్ఫ్లో ఒక టెరాగ్రీన్స్ ప్యాకెట్ పట్టుకుని ఇది ఎవరు పండించారు అంటే మా ఫ్యాక్టరీలో దానికి రికార్డ్ ఉండాలి. సో అలాంటి స్ట్రింజెంట్ టెక్నిక్ ఏదైతే ఫాలో అవుతామో దానికి పేపర్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సో ఈ పేపర్ వర్క్ కూడా మా ఆఫీసర్స్ చేస్తారు. ఎందుకంటే ఒక రైతుకు ఒక డైరీ ఇచ్చి నింపమంటే వాళ్ళు కొంచెం అది వాళ్ళ అలవాటు కాదు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము చేస్తాము, వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ మేము ఇచ్చే సపోర్ట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే పండిస్తారో అది మేము కొంటాం. అలాగే ఇప్పుడు మేము 4000 మంది ఫార్మర్స్తో పనిచేస్తున్నాము, 5 states పనిచేస్తున్నాము. సో ఆల్ ఓవర్ ఇంకా ఈ ఇయర్ టార్గెట్ ఏంటంటే మేము 15,000 ఫార్మర్స్ రీచ్ అవ్వాలని టార్గెట్ చేస్తున్నాం.
ఏ స్టేట్స్లో ఉన్నారు మీరు? రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అండ్ తమిళనాడు ప్రస్తుతానికి. కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, నార్త్ ఈస్ట్లో స్టార్ట్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. సో దే ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. దేశంలో భూములన్నీ నిస్సారం అయిపోయి ఎరువులు వేస్తే కానీ పంటలు పండించలేని స్థితిలో ఉన్నాయి అంటారు కొందరు. అటువంటి భూముల్లో ఆర్గానిక్ పంటలు పండించడం అసాధ్యం అనేది వాళ్ళ వాదన. మీరేమంటారు? నేను ఒక స్టడీ చదివానండి. ఒక టేబుల్ వేశారు వాళ్ళు, కన్వెన్షనల్, ఆర్గానిక్ అని. ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4 అని వేశారు. సో ఎలా వేసారంటే కన్వెన్షనల్లో ఇయర్ 1 100 kgs వచ్చినాయి, ఆర్గానిక్లో 70 kgs వచ్చినాయి. ఇయర్ 2 కన్వెన్షనల్లో 90 kgs వచ్చినాయి, ఆర్గానిక్లో 70 kgs వచ్చినాయి. ఇయర్ 3 కన్వెన్షనల్లో 80 వచ్చినాయి, ఆర్గానిక్లో 70 వచ్చినాయి. మీరు చూసే ట్రెండ్ ఏంటంటే కన్వెన్షనల్లో తగ్గుతుంది, ఆర్గానిక్ లో స్టడీగా ఉంటుంది. ఎందుకంటే సాయిల్ అన్నది ఒక న్యాచురల్ వేలో అది రీజనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే విల్ టేక్ అ హ్యూమన్ బాడీ ఎగ్జాంపుల్. మీరు నార్మల్గా ప్రోటీన్ కన్జ్యూమ్ చేయొచ్చు, స్టెరాయిడ్స్ కొట్టుకోవచ్చు. సో ఏంటంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇప్పుడు మీరు నార్మల్గా ప్రోటీన్ కన్జ్యూమ్ చేసినప్పుడు యువర్ హ్యూమన్ బాడీ ఎలా అంటే అది ప్రాసెస్ చేసుకుని న్యాచురల్ వేలో ఇట్ గివ్స్ యూ మసిల్. అదే మీరు ఒక అన్యాచురల్ వే చూస్ చేసుకున్నారంటే అది అన్యాచురల్ మసిల్. సో యు నో ద డిఫరెన్స్. అలాగే సాయిల్లో కూడా మనం న్యాచురల్లీ దాన్ని రీజనరేట్ చేసుకుంటే ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అదే అన్యాచురల్గా రీజనరేట్ చేస్తే ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత దాని ఉన్న స్ట్రెంగ్త్ పోతుంది. అంటే మీరు ఫర్టిలైజ్ ఫుడ్స్ని స్టెరాయిడ్స్తో కంపేర్ చేస్తున్నారు. అంటే ఫర్ సాయిల్ ఇట్ ఈస్ లైక్ దట్. ఇప్పుడు ఇఫ్ యూ హ్యూమనైజ్ చేస్తే సాయిల్ని చేసింది అదే కదండి. మీరు ఈ మధ్య కాలమే రెడీ టు ఈట్, రెడీ టు కుక్ సెగ్మెంట్లో కూడా ప్రవేశించారు. వాటి గురించి చెప్పండి. రెడీ టు, సో బేసిక్గా మా ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే మన లైఫ్ స్టైల్స్ ఎలా అయిపోయినాయి అంటే టైం ఉండట్లేదు, వంటకి టైం ఉండట్లేదు. సో ఏముంటే అది తినడం లేకపోతే కాంప్రమైజ్ అవ్వడం అన్నది చాలా కామన్గా జరుగుతుంది. సో అలా అవ్వకూడదని రెడీ టు కుక్ లైన్లోకి మేము ప్రవేశించాము. రెడీ టు ఈట్ ఏదైతే ఉందో అది మా బిలీఫ్ కాదు, మేము రెడీ టు కుక్లోకే ఉందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ రుచి వేరు. సో ఇంకా దీంట్లో మేము ఏం చేస్తామంటే డీహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ అవన్నీ వేస్తాం. వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడే పండించిన వెజిటేబుల్స్ వాడతాము. సో అది కంప్లీట్లీ ఆర్గానిక్ ఫుడ్ అండ్ ఆల్సో ఈజీ టు యూస్. అండ్ మా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక వెరీ కామన్లీ కన్జ్యూమ్డ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా లాంటిది తీసుకుని దానికి మేము ఒక హెల్తీ ట్విస్ట్ ఇచ్చాము. అంటే సూజీ రవ ఏదైతే మోస్ట్ రిఫైన్డ్ వీట్ రవ అయితే దాన్ని తీసేసి వీట్ దలియాతో సబ్స్టిట్యూట్ చేసి, ఫాక్స్టైల్ మిల్లెట్ తో సబ్స్టిట్యూట్ చేసి, కీనువాతో సబ్స్టిట్యూట్ చేసి ఒక హెల్తీ ఆల్టర్నేటివ్ కింద రిలీజ్ చేసాము. అలాగే కిచిడి కూడా సోనా మసూరి వైట్ రైస్ ఏదైతే హైలీ పాలిష్డ్ రైస్ ఉందో అది కాకుండా దాన్ని బ్రౌన్ రైస్తో మిల్లెట్తో సబ్స్టిట్యూట్ చేసి ఒక హెల్తీ ఆల్టర్నేటివ్ కానీ వెరీ ఈజీ టు యూస్, ఈజీ టు కుక్ ఫార్మాట్లో చేసాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక స్నాక్ కూడా రీసెంట్గా లాంచ్ చేసాము, పవర్ పఫ్స్ అని. కుర్కురే లాగా ఉంటాయి, కుర్కురేలా ఉంటాయి కానీ కుర్కురే కావు. సో జొన్నలు, రాగి అండ్ ఫ్లాక్స్ సీడ్, బార్న్యార్డ్ మిల్లెట్, బ్రౌన్ రైస్ తో చేసాము. సో అది కూడా ఇప్పుడే జస్ట్ 1 month అయింది లాంచ్ చేసి. సో మీ స్టోర్స్ లో చాలా తొందరగానే కనిపించచ్చు. పండించడం వరకు ఒక భాగం, ఆ కష్టాన్ని మీరు సరిగ్గా మార్కెట్ చేసుకోకపోతే శ్రమకు తగ్గ ఫలితం రాదు. మీ మార్కెటింగ్ వ్యూహాలు ఏమిటి? మీ R&D ఎంత బలంగా ఉంది? సో మార్కెటింగ్ అంటే మేము వి కాన్సన్ట్రేట్ ఆన్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ అండి. సో మా ఫార్మర్స్ ఏదైతే పండిస్తారో మేము బెస్ట్ క్వాలిటీ ప్రొక్యూర్ చేసి అదే మేము మార్కెట్ చేస్తాం. సో బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడంతో మేము డిస్ట్రిబ్యూషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసాము. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, 4 ఏళ్ళు అయింది. సో ఒక 5 స్టేట్స్లో స్ట్రాంగ్గా ఉన్నాం, 16 స్టేట్స్లో ప్రెజెన్స్ ఉంది. సో వాట్ వీ డూ ఇస్ ఎడ్యుకేషన్తో కూడా మార్కెటింగే చేస్తాం మేము. సో ఒక కన్జ్యూమర్కి దాని ఇంపార్టెన్స్, ఆర్గానిక్ ఫుడ్ దానికి ఇంపార్టెన్స్ ఏంటి, వై యూ షుడ్ ఈట్ ఆర్గానిక్, ఆర్ వై
యూ షుడ్ మేక్ దట్ చేంజ్ అన్న దాని మీద ఎడ్యుకేషన్ ఎక్కువ ఇస్తాము. అండ్ మా ట్యాగ్ లైన్ కూడా అదే, యూ డోంట్ జస్ట్ బై ఆర్గానిక్, యూ చూస్ ఆర్గానిక్. మీరు ఒక చాయిస్ చేయాలి, ఒక వెల్ ఇన్ఫార్మ్డ్ చాయిస్ చేయాలన్నది మేము చెప్తాం మా కన్జ్యూమర్స్కి. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము, ఇలా ఇన్ స్టోర్ మార్కెటింగ్ చేస్తాము. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక అవైలబిలిటీ అన్నది క్రియేట్ చేయాలని మా కోరిక. ఓకే, మీ కంపెనీకి మంచి ఆదరణ లభించింది, అయినా మీరు నిదానమే ప్రధానం అన్నట్టు చాలా మెల్లగా విస్తరిస్తున్నారు. ఇది సహజంగానే జరుగుతుందా లేకపోతే వ్యూహాత్మకమా? ఆలోచించే చేస్తున్నామండి. ఎందుకంటే ఎనీ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మాకు ఇప్పుడు అందరూ మీరు చూస్తూనే ఉండొచ్చు, స్టార్టప్స్ అని డబ్బులు రేస్ చేసేసి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చేసుకుని పెద్ద పెద్దగా వెళ్ళిపోయి హోర్డింగ్స్ పెట్టేసి అడ్వర్టైజ్మెంట్ చేసేసి మళ్ళీ ఒక 1 year తిరిగేసరికి వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఎవరికి తెలీదు. వీ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్. మాది చాలా స్లో అండ్ స్టడీ అండ్ ఆల్సో ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే వీ వాంట్ టు స్టెబిలైజ్ యాజ్ అ కంపెనీ. ఒక స్టేబుల్గా గ్రో చేయడం అన్నది మా విజన్ ఈజ్ నాట్ దట్ ఇవాళ ఒక 5 ఏళ్ళు ఉండి డబ్బులు చేసేసుకుని వెళ్ళిపోవడం మా విజన్ కాదు. వీ వాంట్ టు బి అన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ మెజర్స్ లాగే మేము డే 1 నుంచి పనిచేసాము. ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎంటిటీ ఇలా కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేద్దామని మా డే 1 నుంచి అదే మా గోల్. ఇట్స్ అ వెరీ మెచ్యూర్ వ్యూ. లిఖిత, మీరు అస్సాంలో చిన్నప్పుడు అక్కడే పెరిగారు, విఐటి వెల్లోర్లో చదువుకున్నారు. మీ బాల్యం అంతా ఎలా గడిచింది? మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? నేను అస్సాంలోనే ఫుల్ నా 10th వరకు చదువుకున్నాను. యాక్చువల్గా ఇలాగ పెద్ద సిటీలో ఉండడము అలా ఉండేది కాదు. అస్సాం కొంచెం రిమోట్ ఏరియా కాబట్టి ఎక్కువ గ్రీనరీ. మా స్కూల్ తర్వాత మోస్ట్లీ క్లైంబింగ్ ట్రీస్ అనో లేకపోతే పార్క్లో ఆడుకోవడం అనో లేకపోతే గార్డెన్లో ఆడుకోవడం ఇవన్నీ మేము చూసాం. లేకపోతే నేచర్లో ముందు అండ్ వీకెండ్ అయితే ఫిషింగ్కి వెళ్ళడము లేకపోతే రివర్ రాఫ్టింగ్కి వెళ్ళడము, చాలా లేకపోతే ఎలిఫెంట్ రైడ్స్ మీద వెళ్ళడం, ఒక చాలా అడ్వెంచరస్గా ఉండింది మా చైల్డ్హుడ్. అండ్ మాకు సెల్ ఫోన్స్ ఏమి ఉండేవి కావు అప్పట్లో. ఇండియాలో ఆల్రెడీ వచ్చేసింది సెల్ ఫోన్, కానీ అస్సాం బికాజ్ ఇట్స్ అప్పట్లో టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది కాబట్టి సెల్ ఫోన్స్ ఉండేవి కాదు. సో దేర్ వాజ్ నథింగ్ రియలీ అండ్ యు హాడ్ టు ఎంటర్టైన్ యువర్సెల్ఫ్. yes and I think that was a good thing. మీ వయసు చాలా చిన్నది అయినా మీకు ఈ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఆర్గానిక్ ఆహారం ఉత్పత్తుల రంగంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే ఆర్గానిక్ కల్టివేషన్, ఆర్గానిక్ అగ్రికల్చర్ అన్నది అందరూ చేయాలి. ఇట్స్ అ సస్టైనబుల్ వే. అలా చేయకపోతే ఇంకా ఫ్యూచర్ అనేది చాలా బ్లీక్గా కనిపిస్తుంది అందరికీ. సో ఆర్గానిక్ షుడ్ బికమ్ ద నార్మ్. ఆర్గానిక్ షుడ్ రిప్లేస్ కన్వెన్షనల్. అది ఓన్లీ ఎక్కువ మంది వచ్చి ఎక్కువ మంది అవేర్నెస్ పెరిగి ఒక ఎడ్యుకేషన్ అన్నది వస్తే అప్పుడు డెఫినెట్గా ఆ ఫీల్డ్ అన్నది గ్రో అవుతుంది. సో ఒకలాంటి అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇంకా పెరిగితే అది ఒక మెయిన్ స్ట్రీమ్ నార్మ్లా కూడా తయారవుతుంది. దట్స్ వాట్ వి హోప్ ఫర్. యా. Thank you very much, Likhita. Thank you so much, ma'am. You've been a great inspiration. Thank you. I wish you great success in Thank future. you so much. Thank you. Thank you. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరొక అతిథితో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.